రిషి వసుధారలు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోపు సరోజ వాళ్ళ అమ్మమ్మ తీసుకొని వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరు రావడాన్ని చూసిన రిషి వసుధారలు ఒక్కసారిగా షాక్ అవుతారు. నాన్న రంగా, ఎలా ఉన్నావు? నాకు చెప్పకుండా నువ్వు వచ్చేసావు. నువ్వు వస్తావని చెప్పేసి ఎంత ఎదురు చూసినా కూడా నువ్వు రాలేదు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పేసి అంటుంది రంగ వాళ్ళ నానమ్మ. ఇదంతా సరే గాని మన ఇంటికి మనం వెళ్దాం రా రంగా అని చెప్పేసి అంటుంది వాళ్ళ నానమ్మ. ఇక ఇంతలోపు అటువైపుగా వచ్చిన మహేంద్ర, రంగా ఎవరు? తను నా కొడుకు రిషి అని చెప్పేసి అంటారు. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నారు? ఇతడే రంగా, నా మనవడు అని చెప్పేసి అంటుంది. రంగ వాళ్ళ నానమ్మ మాట అనేసరికి మహేంద్ర, అమ్మా మీరు పొరపాటు పడుతున్నారు, తను మీ రంగ కాదు, నా కొడుకు రిషి అని చెప్పేసి మళ్ళీ అంటారు. నువ్వు రిషివి కాదు రంగా అని చెప్పేసి చెప్పరా అని చెప్పేసి అంటుంది వాళ్ళ నానమ్మ. రిషి బాగా ఆలోచించి, నానమ్మ నేను అలా చెప్పలేను, నేను రంగాని కాదు రిషిని, వసుధార భర్తని అని చెప్పేసి రిషి చెప్పేసరికి సరోజ వాళ్ళ అమ్మమ్మ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి రిషి చెప్పిన మాటల్ని రంగ వాళ్ళ నానమ్మ నమ్ముతుందా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.